పొటాటోనైతే నేను ఒకటి చేయబోతున్నాను. అది ఏంటి అంటే చేసేదాకా చెప్పలేను. ఫారెన్స్ అయితే ఎక్కువ తింటారు, అంటే కర్రీతో తింటారు, రైస్ లాగా. వాళ్ళకి ఇది రైస్, మనకి అలాగైతే చేయబోతున్నాను. రండి చూసేద్దాం. మొత్తానికి చెత్త అయితే ఇంత వచ్చింది. మొత్తం క్లీన్ చేస్తే ఎలా ఉన్నది. ఇది మంచి వాటర్. ఇవి మనం తీసుకొని, బంగాళదుంపలు ఎలాగైతే కొయ్యకపోతే వెంటనే మచ్చలు వచ్చేస్తాయో, నేను కొయ్యిన వెంటనే నీటిలో వేయలేదు, అందుకే ఇలా మచ్చలు వచ్చేస్తాయి. మంచి వాటర్లో అయితే వేసుకొని వీటిని ఉడకపెట్టేసుకోవడమే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. దీంట్లో అయితే ఉప్పు వేసేసుకుందాం. దీన్ని కూడా పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇంకా మూత పెట్టేసుకుందాం. ఇది కూడా అలా ఉడుకుతూ ఉంటుంది. వచ్చిందో చూద్దాం. బాయిల్ అయితే అవుతుంది. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారా, కత్తి దిగిందంటే అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇంకా దీన్ని అయితే చూడండి ఏం చేస్తాను, ఇందులో వేసేసుకొని చేసేసుకో. పప్పు గెరటితో స్మాష్ చేసేసుకోవాలి ఫుల్గా. చూసారా, ఇలాగైతే మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇంకా చేయాలి. ఇలా చేసి మనకి నచ్చిన కర్రీతో అయితే దీన్ని తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తెలుసా ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. ఇంకా బాగా స్మాష్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం స్మాష్ చేసాను. ఇలా చేసుకున్న దానిని మనం వండైతే చేసుకోవాలి. వండ చేసుకొని మనకు నచ్చిన కర్రీతో, అంటే రాగి సంకటిలాగా ముద్ద చేసుకొని మన నచ్చిన కూరతో తింటే వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడి దాకా వెళ్ళిందో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇలా ఇది వేసుకొని చక్కగా పప్పు వేసుకొని కర్రీ వేసుకొని తింటే ఉంటుంది.